ఘర్షణ 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 రాజు ఇంత సాఫ్ట్గా ఉండేవాడు ఏంటి ఘర్షణ ఘర్షణ నాలో నాకే ఘర్షణ నాతో నాకే ఘర్షణ సార్. ఎందుకు జాన్ 10th ఒకటి జాన్ 14th ఒకటి నా సినిమా పైన నేను మధ్యలో వేసుకుంటా 12th డాకు ఘర్షణ ఏ ప్రాబ్లం ఉండదు 10th ఓకే 12th ఓకే 14 మంది అన్ని సూపర్ హిట్ నువ్వు వెళ్ళి కూర్చో ఘర్షణ వద్దు. మీరు చెప్పారు కాబట్టి ఓకే సార్. ఇప్పుడే సినిమా చూసి వచ్చానమ్మా, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, ఎక్సలెంట్ టీమ్ వర్క్ అంటే ఇది. ఇలాంటి సినిమా తీయాలి, ప్రేక్షకులు దాన్ని సూపర్ హిట్ చేస్తారు. కరెక్ట్ సార్. మహాదేవ నాయుడుగా నా ఫీలింగ్ కూడా చెప్తా. ఆనా అలా చేతులు ఉత్తే చేతబడి చేసేవాళ్ళ ఉన్నవాడు మామూలుగా చెప్పు. మహాదేవ నాయుడుగా సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి మాట్లాడే ముందు సార్ ఒక విషయం కరెక్ట్గా మనం మెన్షన్ చేయాలి. అనిల్ రావిపూడి మహాదేవ నాయుడుగా నేను ఫీల్ అవుతున్నాను. అనిల్ రావిపూడి విజన్, అనిల్ రావిపూడి స్క్రిప్ట్ సెలెక్షన్, అనిల్ రావిపూడి స్కిల్స్. సార్ చంటిగా నా ఒపీనియన్ నేను చెప్పుకోవచ్చా? అంటే భాగ్యం క్యారెక్టర్ ఈ ఐశ్వర్య రాజేష్ తప్ప ఎవరు చేయలేరు. అంత మంచి పర్ఫార్మెన్స్, ఆ గోదావరి స్టెప్పులు, అది ఇది అసలు ఆ పిల్ల చేసిన మీనాక్షి చౌదరి కట్అవుట్, బ్యూటీ, లుక్, మీను సాంగ్ అంత బాగా హైట్. ఘర్షణ ఘర్షణ అనిల్ రావుపూడి చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేసి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడించి మీరు అడిగిన రెమ్యునరేషన్లు ఇచ్చి 24/7 కష్టపడి మరి శిరీష్ మేము సార్ మేము ఇద్దరం కలిపే సార్. హలో హలో ఆపండి. మీరందరూ వేసుకుని నా గెటప్లు, మరి నా గురించి ఎవరు మాట్లాడరా? మీరే మాట్లాడుకుంటారా? మీరే మాట్లాడుకో ఏదో చెప్పండి అయ్యా. ఆ క్యారెక్టర్ ఏంటి? కొత్త క్యారెక్టర్, వైడి రాజు, చిన్నరాజు, యాదగిరి దామోదర్ రాజు. ఆ పాత్ర ఎంత కష్టం, ఎవరు అడగరా? నన్ను అడగండి అమ్మా. నేను మహాదేవ నాయుడు అడుగుతాను సార్. చెప్పండి సార్ F2 F3 అనిల్ రావిపూడి మీరు కలిసి చేసిన 3వ సినిమా ఇది. సో F2 F3లకి ఈ సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అలాగే సంక్రాంతికి వస్తున్నాంలో మీ క్యారెక్టరైజేషన్ ఆ రెండు సినిమాలకి ఎంత విభిన్నంగా ఉంటుంది? ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే కెరియర్లో ఎన్నో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాను. రైట్ ఫ్రమ్ బిగినింగ్ కెరీర్, ఇంట్లో వెళ్ళాలి, వంటి ఇంట్లో ప్రియురాలు కానీ, అబ్బాయి గారిని, మొన్న నువ్వు నాకు నచ్చావు, మన F2 F3 అవన్నీ ఒక ఎత్తు అయితే దిస్ వన్ వాజ్ వెరీ వెరీ ఫ్రెష్. ద హోల్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ ఫ్రెష్ అండ్ ఐ థింక్ ఆడియన్స్ తప్పకుండా అది చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ది ఎమోషన్స్ కానీ ద హోల్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ వాజ్ టెరిఫిక్ అనిల్. సో అండ్ నాకు చేసేటానికి కూడా ఇట్ గేమ్ మీ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా కొంచెం వేరే స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ. చంటి చెప్పేటప్పుడు విను, అర్థమైందా? పాత్రలో ఎక్కువ పర్ఫార్మెన్స్ మహాదేవ నాయుడు పిస్క్. ఓకే. సో తప్పకుండా ఆడియన్స్ విల్ ఫీల్ వెరీ వెరీ ఫ్రెష్, వెరీ నావల్ విత్ ది ఎంటర్టైన్మెంట్ పార్ట్ అండ్ ఆల్సో క్రైమ్ ఎలిమెంట్ యాడ్ చేశారు దీంట్లో. అండ్ ద సాంగ్స్ ఆర్ టెరిఫిక్ సాంగ్స్ అండ్ ఇట్స్ ఆల్రెడీ బికమ్ సో పాపులర్. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ సంక్రాంతికి ఒక ఎక్సలెంట్ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం విత్ లాట్ ఆఫ్ క్రైమ్ ఎలిమెంట్స్ అండ్ వండర్ఫుల్ మ్యూజిక్. సో తప్పకుండా ఇట్ బి అ వండర్ఫుల్ ఫిలిం. ఇది అయిపోయింది కదా? అయిపోయింది. షంటియా, ఇప్పుడు బొబ్బిల్ రాజా, ఘర్షణ, ఎవరో ఒకరు అడగండి అమ్మా. ఘర్షణ ఎస్ చెప్పండి. గేమ్ చేంజర్లో మీరు యాక్ట్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? రాజు 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 గేమ్ చేంజర్ గురించి వదిలేయమ్మా. సంక్రాంతికి బాగానే ఉంటుంది, మీది బాగానే ఉంటుంది, నన్ను ఘర్షణ చెప్పించొద్దు నాకు. అదే సార్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం తెలుసు, బాగుంటుందని చెప్పాను కదా. నా గురించి అడగండి. సరే సార్ మీరు